ప్రీమియం టికెట్లు, ప్రీమియర్ టికెట్లు 2 రాష్ట్రాల్లో 2 రేట్లు. సరే, ఆంధ్రప్రదేశ్లోనేమన్నా టికెట్ రేట్లు పెంచారు, తెలంగాణలోనేమన్నా టికెట్ల రేట్లు పెంచడానికి నిరాకరించారు. అయితే రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ యాక్షను చాలా అద్భుతంగా ఆయన ప్రజెంట్ చేశాడు. ఆయన వరకు చాలా బాగుందనేటువంటి టాక్ బాగా వచ్చింది. కానీ డైరెక్షన్కి వచ్చేటప్పటికి మారుతి దాసరి ఆయన ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది, హిట్ కాకపోతే నా ఇంటి అడ్రస్ చెప్తానని చెప్పని ఆయన ఇంటి అడ్రస్ కూడా చెప్పాడు. పాపం బయటకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మెజారిటీ పీపుల్, మారుతి నువ్వు ఇల్లు ఖాళీ చేసి అర్జెంటుగా పారిపో, లేదంటే నీ ఇంటికి వచ్చి నీ సంగతి తెలుస్తాము అని చెప్పి తిట్టరాని తిట్లన్నీ తిడుతున్నారు. మరి ఆ డైరెక్టర్ యొక్క ఉద్దేశం అసలు ఏం తీయాలనుకున్నాడో తెలియదు. కానీ బట్ ఇప్పటి వరకు వచ్చినట్టు రివ్యూలు కానీ ఫ్యాన్స్ పాపం చూసినటువంటి దాంట్లో కానీ చాలా నిరాశకి లోనయ్యారు. ఓన్లీ సినిమాలో డైరెక్షన్ ఈజ్ అటర్ ఫ్లాప్. సినిమాని బాగా అసలు లాగి నీరసం వచ్చిందట. అంటే పాపం ప్రభాస్ వరకు తన యాక్షన్ కానీ తను కానీ చాలా అద్భుతంగా ఇచ్చేసాడు. కానీ దీంట్లో సినిమాలోకి వచ్చేటప్పటికి ఇదైంది. మరి ఆయన ఏం తీసాడో ఏమో తెలియదు. కానీ ఈ రోజుల్లో బస్ స్టాప్, 3 సంవత్సరాలు కష్టపడి ప్రేమము, పక్కా కమర్షియల్, భలే ఉన్నాడు, శైలజారి డల్లుడు అని తీసాడు. సరే, ప్రభాస్ సినిమా అంటే దానికి ఒక వాల్యూ ఉండిద్ది, అతనికి ఒక ఇవాళ పాన్ హీరో, అతను పాన్ ఇండియాలోనే టాప్ మోస్ట్ హీరో. మరి అట్లాంటి వ్యక్తిని డైరెక్షన్ చేసే టైంలో ఆ సినిమాలో ఆ బాధ్యత తీసుకొని కూర్చున్నప్పుడు ఎంత జాగ్రత్తగా తీయాలి. పాపం ఆ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు దానికి 350 కోట్లు 400 కోట్లు పెట్టాడు అంటున్నారు. పాపం సంవత్సరాల నుంచి ఆయన పెడతానే ఉన్నాడు. ఆయన పాపం డబ్బులు పెట్టేటువంటి వ్యక్తి. ఆయన డబ్బులు పెట్టాడు, ఈ ప్రభాస్ యాక్షన్ బాగానే చేశాడు. సినిమాకి వచ్చేటప్పుడు డైరెక్టర్ యొక్క ఫెయిల్యూరు, ఇంత దారుణమైన ఫెయిల్యూర్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అంత దారుణమైన ఫెయిల్యూర్ అందించాడని పాపం అందరూ చాలా దారుణంగా విమర్శిస్తున్నారు. పాపం మా ఇంటి దగ్గర ఉన్నాడో లేదో వెళ్ళిపోయాడో తెలియదు. కానీ ఏదైనా ఉంటే లేదంటే పోలీస్ అన్న సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి. పాపం బాగా కోపంతో ఉండారట వెళ్దాం అని చెప్పని. బట్ ఏదో తీసాడు, పాపం ప్రయత్నం చేశాడు, కానీ ఇది కాలేదు. అట్లాగే ఇప్పుడు బైట్స్ ఉన్నాయా ఉంటే పాపం తిట్టినట్టున్నారు, చూసేయండి. 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసిన నా ఇంటి అడ్రస్ పెడతా రండి. 1% రెబల్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిసప్పాయింట్ చేసే మారుతి అని అంటే విల్లా నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా, అక్కడికి రండి. అన్న 3 క్వశ్చన్లు మారుతికి. అసలు ఏం తీద్దాం అనుకున్నావు, ఏం తీసినావు, అసలు ఎందుకు తీసినావు? ఫస్ట్ లుక్ పెట్టిండు, ఫస్ట్ లుక్ ఏది? నేను ఎందుకు వచ్చిన సినిమా? నా అదృష్టం ఏంటంటే అన్న రేవంత్ రావు థ్యాంక్స్, ప్రీమియర్స్ కి నువ్వు హైక్ చేయలేదు, థ్యాంక్ యూ, లవ్ యూ, సారీ ఇన్ని రోజులు మేస్తున్నాను తిట్టుకుని నేను, నువ్వు దేవుడివి, వద్దా అన్న సినిమా పార్ట్ 2 అంట బొక్క 12 నెలలకు వచ్చిన మీరు చూడాక నేను వచ్చింది బాధ ఇగ్నోర్ చేయండి. మారుతి గారు మీరు 1 చేయండి, మొన్న ప్రీ రిలీజ్ లో అడ్రస్ ఇచ్చారు కదా, అర్జెంట్ గా అక్కడి నుంచి చెక్ చేయండి, ఎందుకైనా మంచిది. నానమ్మ మా $30 ఇవ్వరా, నాకు జెండు బామ్ ఇస్తారా? నానమ్మ ఎస్కేఎం గారు దండగా $30 దండగా. అభిమానులందరూ నమస్తే. పాపం ఏదో ప్రయత్నం చేసి ఉంటాడు, కానీ యువకుడే కాస్తే కొంచెం బాధ్యత తీసుకొని ఉండాల్సింది. ఇంకొంచెము ఎవరన్నా మంచి సజెషన్స్ తీసుకోవాలి. పెద్ద సినిమా తీసేటప్పుడు పెద్ద నటుడితోటి, అందుట్లో పెద్ద బడ్జెట్ తోటి, అతనికి ఫస్ట్ వచ్చిన అంత పెద్ద ఆపర్చునిటీ ఇదే కదా, దీన్ని చాలా జాగ్రత్తగా తీసుకొని వచ్చిన అవకాశం ఉంది, పోగొట్టుకున్నాడు. సంజయ్ ఉన్నారండి. సంజయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి సినిమా పాపం బాగా ల్యాగ్ ఉందని అందరూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మారుతి విల్లా నెంబర్ 17లో ఉన్నాడా, 70కి వెళ్ళిపోయాడా? సార్, మారుతి రప్ప అంటున్నారు సార్. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ మామూలుగా లేదు, ఫుల్ ఫైర్ మీద ఉన్నారు. ఎందుకంటే సినిమా భారీ బడ్జెట్తో సినిమా తీసి ఒక హర్రర్ ఫ్యాంటసీ వరల్డ్ని చూపిద్దాం అనుకున్నారు. ఆ విషయంలో స్టోరీ పరంగా అవ్వచ్చు, లేకపోతే డైరెక్షన్ పరంగా అవ్వచ్చు, చాలా వరకు ఫెయిల్యూర్ అనే చెప్పాలి. సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇలా 2 విషయాలకి వస్తే కూడా ఫ్యాన్స్ మాకు ఎక్కడా కూడా మేము
అనుకున్న స్థాయిలో సినిమా అయితే లేదు. డెఫినెట్లీ ఎక్కడ కనిపించినా డెఫినెట్లీ మేము మీ విల్లా దగ్గరికి వస్తాం, లేదంటే మీరు విల్లా ఖాళీ చేసి వెళ్ళిపోండి అనే చెప్తున్నారు. బయట పబ్లిక్లో ఎవరైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా నిరాశ చెందారని చెప్పాలి. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత సినిమా కోసం వాళ్ళు అంటే టికెట్ ఎంత రేట్ ఉన్నా సరే మేము ప్రభాస్ సినిమా కాబట్టి డెఫినెట్లీ మేము చూస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ సినిమా చూసి వచ్చిన తర్వాత మీరు టికెట్ రేట్లు పెంచకుండా ఉంటేనే బాగుంది, సినిమా ఎంత వరస్ట్గా ఉంది, అసలు చాలా చండాలంగా ఉంది సినిమా అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ కూడా ఇంత నిరాశపడటం ఇదే మొదటిసారి. గతంలో కూడా ఓం రావుతో చేసినటువంటి సినిమా సేమ్ ఇలాగే జరిగిందనమాట. సో ఇప్పుడు కూడా సేమ్ ఇదే జరగటం, ఈ విఎఫ్ఎక్స్ ఇవన్నీ కూడా బాగోకపోవడం, దీనివల్ల ఏంటంటే ప్రభాస్ అంటే బాహుబలి తర్వాత మళ్ళీ సలారు ఈ సినిమానే తప్ప ఇలాంటి సినిమాలు విఎఫ్ఎక్స్ రేంజ్లో ఇట్లా హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి సినిమాలు ఏవి కూడా హిట్ కావాలి. ఏదో ముగ్గురు హీరోలు పెట్టాడంట, అది కూడా అనవసరంగా పెట్టాడు అంటున్నారు. ఒకరిని పెడితే సరిపోయేది, ఇతను పెట్టిన మరి ముగ్గురు పెట్టడం కూడా అనవసరంగా అని చెప్పి అదొక కామెంట్స్ కూడా వస్తున్నట్టు ఉంది. ఏందో అంత మంగళ తీసినట్టున్నాడు సినిమా. సరే, ఇప్పుడే మన శంకర వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్స్ పెంచడం జరిగింది. 11న రాత్రి 8 గంటల నుంచి ఆ రేట్స్ స్పెషల్ షో వరకు 500, మిగిలినవన్నీ కూడా 150 300